నియోజకవర్గం అనపర్తి ఈస్ట్ గోదావరి జిల్లా బీజేపీ పార్టీ భారతీయ జనతా పార్టీకి చెందిన నల్లమిల్లి రామకృష్ణ గారు గెలుస్తారు. ఇక కాకినాడ సిటీ కాకినాడ జిల్లా టీడీపీ అభ్యర్థి అయినటువంటి కొండబాబు గారు గెలుస్తారు. ఇక రామచంద్రపురం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా టీడీపీ అభ్యర్థి అయినటువంటి వాసంశెట్టి శోభాత్ గారు గెలుస్తారు. ఇక ముమ్మిడివరం నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి అయినటువంటి డట్టా బుచ్చయ్య గారు గెలుస్తారు. ఇక అమలాపురం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా టీడీపీ అభ్యర్థి అయినటువంటి ఆనందరావు గారు గెలుస్తారు. ఇక రాజోల్ నియోజకవర్గంలో జనసేన పార్టీ దేవర వర్షప్రసాద్ గారు గెలుస్తారు. ఇక పి గన్నవరం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థి అయినటువంటి పిప్పర్తి వేణు గారు గెలుస్తారు. ఇక కొత్తపేట డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకు చెందినటువంటి టీడీపీ అభ్యర్థి బండారు సత్యనారాయణ గారు గెలుస్తారు. ఇక మండపేట డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి తోట త్రిమూర్తులు గెలుస్తారు. ఇక రాజానగరం ఈస్ట్ గోదావరి జనసేన పార్టీ చెందినటువంటి బత్తుల బలరామకృష్ణ గారు గెలుస్తారు. ఇక రాజమండ్రి సిటీ ఈస్ట్ గోదావరి టీడీపీ అభ్యర్థి అయినటువంటి ఆదిరెడ్డి వాసు. ఇక రాజమండ్రి రూరల్ ఈస్ట్ గోదావరి జిల్లా టీడీపీ అభ్యర్థి గోరంట్ల బుచ్చయ్య గెలుస్తారు. ఇక జగ్గంపేట కాకినాడ డిస్టిక్ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి అయినటువంటి తోట నరసింహం గెలుస్తారు. ఇంకా రంపచోడవరం అల్లూరు సీతారామరాజు డిస్టిక్ టీడీపీ అభ్యర్థి మిర్యాల శిరీషాదేవి గారు గెలుస్తారు. కొవ్వూరు ఈస్ట్ గోదావరి డిస్టిక్ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి అయినటువంటి తలారి వెంకటరావు గారు గెలుస్తారు. ఇక నిడదవోలు ఈస్ట్ గోదావరి జనసేన పార్టీ కొండుల దుర్గేష్ గారు గెలుస్తారు. నిడదవోలు చెప్తాము. సో అచంట వెస్ట్ గోదావరి జిల్లా టీడీపీ అభ్యర్థి పీతాని సత్యనారాయణ గారు గెలుస్తారు. పాలకొల్లు వెస్ట్ గోదావరి టీడీపీ నిమ్మల రామన్నాయుడు గారు గెలుస్తారు. నర్సాపురం వెస్ట్ గోదావరి జనసేన పార్టీ బొమ్మడి నాయక్ గారు గెలుస్తారు. భీమవరం వెస్ట్ గోదావరి జనసేన పార్టీ పి రామానుజాలు గెలుస్తారనుంది. ఇక ఉండి వెస్ట్ గోదావరి డిస్టిక్ ఇండిపెండెంట్ అయినటువంటి శివ రామరాజు గారు గెలుస్తారు. తణుకు వెస్ట్ గోదావరి డిస్టిక్ టీడీపీ అభ్యర్థి అరిమెల్లి రాధాకృష్ణ గారు గెలుస్తారు. తాడేపల్లిగూడెం వెస్ట్ గోదావరి జనసేన పార్టీ బోలిశెట్టి శ్రీను గారు గెలుస్తారు. ఇప్పుడు ఇండియాకి కావాల్సింది ఎటువంటిదంటే డైరెక్ట్ డెమోక్రసీ కావాలి. డైరెక్ట్ డెమోక్రసీ ఎందుకంటున్నానంటే డైరెక్ట్ డెమోక్రసీ ఎందుకోసం చెప్తాను. స్విట్జర్లాండ్ అనే ఒక దేశం ఉంది. అక్కడ స్విట్జర్లాండ్ అనే దేశంలో ప్రజలే పాలకులు. ఎందుకంటే ప్రజలే పాలకులు ఎందుకంటే అంటున్నానంటే అక్కడ మనలాగే ఎంపీలు ఉంటారు, ఎమ్మెల్యేలు ఉంటారు, అంతా అవుతాయి. ఎంపీలు ఇలా ఉంటారు. కాకపోతే అక్కడ ప్రజలు ఎన్నుకుంటారు రాజకీయ నాయకుల్ని. ఆ రాజకీయ నాయకుడు గెలిచి 1 నెల 2 నెలలైనా అవినీతిపరుడుగా మారారనుకోండి, రీకాల్ విధానం చేత ఆ రాజకీయ నాయకుడు గద్దె దిస్తారు ప్రజలు. అక్కడ ప్రజల చేతుల్లో అధికారం ఉంటది. ప్రజలే మొత్తం ఒక ఓటింగ్ పెట్టి రాజకీయ నాయకుడు గద్దె దించవచ్చును. సో అక్కడ ఇది ఉంటది. కాకపోతే ఇండియాలో ఒక రాజకీయ నాయకుడు గెలిచిన తర్వాత వాళ్ళు తప్పు చేసిన, రైట్ చేసిన 5 సంవత్సరాలు అనేది అలాగే ఉండిపోతున్నారు. ఇంకోటి రెండవది చెప్తున్నాను. ఏదైనా ఒక పథకం పెట్టారనుకోండి, ఆ పథకము ప్రజలకు యూజ్ అవుతుందా లేదని ప్రజలకే వదిలేయాలి. మన దేశంలో అత్యధిక పోస్ట్ ఆఫీస్ కలిగిన దేశం మనదే ప్రపంచంలో. ఈ పోస్ట్ ఆఫీసుల ద్వారా ప్రజల యొక్క ఒపీనియన్ సర్వే చేసి మీకేం పథకం కావాలి ప్రజల యొక్క లెటర్స్‌లో రాసి ఆ పోస్ట్ ఆఫీసులో పడేస్తే అక్కడ మనకి ఏ పథకాలు కావాలని తెలుసుకొని అది చట్టసభల్లో లోక్‌సభ, పార్లమెంట్ అయితే లోక్‌సభ, రాజ్యసభ, ఇక్కడ అసెంబ్లీ నియోజకవర్గాల్లో అయితే శాసన మండలి అయినటువంటి అసెంబ్లీలో దాన్ని ప్రజల యొక్క సర్వే చేసిన ఆ యొక్క కరపత్రాన్ని ప్రజాప్రతినిధులు ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో అసెంబ్లీలో పెడతారు. అప్పుడు ఓటింగ్ పెట్టి అప్పుడు ఎన్నుకుంటారు. అక్కడ ప్రజలకి ఏం కావాలో అక్కడ మనకు తెలుస్తుంది. ఇంకో మూడవది కొత్తగా చెప్తున్నాను. ఇది ఇలాంటివి వస్తే దేశంలో కంపల్సరీగా చేంజ్ అవుతుంది. ఒక నాయకుడు గెలిచిన తర్వాత తప్పు చేసిన అసలు ఎలిగేషన్స్ వచ్చిన న్యూస్ ఛానెల్‌లో వచ్చిన నాయకుడు అలాగే ఉంటున్నాడు. కోర్టులు కూడా తీసుకోవట్లే. ఎందుకంటే కోర్టులకి ప్రూఫ్ కావాలి.
సో, ఇక్కడ మనకేమంటే మనకంటూ లోక్ అదాలతులు ఉన్నాయి. మనకంటూ న్యూస్ జర్నలిజం ఉంది. ఇక్కడ జర్నలిజాన్ని నేను హైలైట్ చేస్తున్నా. ఎందుకంటే ఒక జ ఒక సీఎంగా ఎన్నికయ్యారనుకోండి. ఆ సీఎంకి ప్రతి నెల ఒక ఇన్వెస్టిగేషన్ సీబీఐ గాని, లేకపోతే ఇంటెలిజెన్స్ బ్యూరో బృందము మరియు జర్నలిస్టులు ఒక ఇద్దరు మరియు జడ్జిలు సమక్షంలో ప్రతి నెల వీడియో కాన్ఫరెన్స్ ప్రజలకు తెలిసే విధంగా ఈ ఒక 1 మంత్‌లో ఏదైతే ఆ రాజకీయ పార్టీ గెలిచిందో, ఆ సీఎంగా ఉన్నారో, ఆ సీఎంగా గెలిచిన వ్యక్తిని ప్రతి నెల ఇన్వెస్టిగేషన్ చేయాలి. ప్రజల ముందు. అంటే ప్రజలు వీడియో కాన్ఫరెన్స్‌లో జర్నలిస్టుల ముందు జర్నలిస్టులు ప్రశ్నలు అడిగితే ఇంటెలిజెన్స్ బ్యూరో ఏం చేస్తదంటే, ఇంటెలిజెన్స్ బ్యూరో ఆ నెలలో ఆ రాజకీయ నాయకుడి మీద వచ్చిన ఎలిగేషన్స్ ఏమైనా ఉన్నాయి విత్ ప్రూఫ్స్ ముందు పెట్టి అలా చేస్తే అక్కడ ప్రజలకు ప్రతీదీ తెలుస్తుంది. ఆ రాజకీయ నాయకులు తప్పు చెయ్యాలనే ఉండదు. ఎందుకంటే ప్రతి నెల ఫీడ్‌బ్యాక్ వచ్చేస్తుంది ఇంటెలిజెన్స్ బ్యూరో ద్వారా. అది జర్నలిస్టులు ప్రశ్నిస్తారు. సో, ఇలా ప్రతి నెల గెలిచిన నాయకుడు ప్రజల్లో ముందుకు వచ్చి అంటే మీడియా ముందుకు వచ్చి ఆ కాన్ఫరెన్స్ పెడితే చాలా బాగుంటుందని నా అభిప్రాయం. సో, థాంక్ యూ. ఇది ఇప్పటికే వెరీ లాగ్ అయింది వీడియో. సో, నా పేరు కోనేరు గణేష్. ఎంబీఏ పొలిటికల్ సైన్స్ ఆదిత్య అన్నయ్య యూనివర్సిటీ నందు పూర్తి చేశాను. నా నాకు కాంటాక్ట్ అవ్వాలంటే కింద పీడిఎఫ్‌లో లింక్ ఇచ్చాను. డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. వీడియోలో అయినా ఈ స్క్రీన్‌షాట్ తీసుకొని స్కాన్ చేస్తే నా ఇన్‌స్టాగ్రామ్ ఐడీ అండ్ మై వాట్సాప్‌కి మీరు కాంటాక్ట్ అవ్వగలరు. అండ్ థాంక్ యూ. బీ చేంజ్, బీ అవేర్. జై హింద్.